హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు భవానీ దాస్రి వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా డే రొటీన్ అయితే మీకు చూపించబోతున్నాను. సో ఫస్ట్ అయితే మార్నింగ్ ఈ స్టవ్, ఈ కిచెన్ కౌంటర్ అదంతా కూడా నీట్గా క్లీన్ చేసేసాను. ఒక 4 days అయిపోయింది అనమాట క్లీన్ చేయక. అసలు మొత్తం గందరగోళంగా తయారైంది. సో ఆ మెస్సీగా ఉన్నప్పుడు చూపించడం ఎందుకు అని చెప్పి మొత్తం క్లీన్ చేసిన తర్వాత నేను ఇప్పుడు వీడియో తీస్తున్నాను. కిచెన్ కౌంటర్ అంతా కూడా మీకు చూపించేసి నేను టిఫిన్ సెక్షన్ అయితే స్టార్ట్ చేస్తాను. ఇదిగోండి ఈ స్టవ్, అలాగే కిచెన్ కౌంటరు ఇదంతా కూడా నీట్గా క్లీన్ చేసేసాను. ఇదిగోండి గిన్నెలు అవంతా కూడా నీట్గా క్లీన్ చేసేసాను. ఇదిగోండి నా మట్టి పాత్ర. సో ఇదంతా కూడా నీట్గా క్లీన్ చేసేసాను. ఎలాగో క్లీనింగ్ గురించి చెప్తున్నాను కాబట్టి నేను ఇక్కడ ఒక మంచి టిప్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి. అదేంటంటే కిచెన్ కౌంటర్ క్లీన్ చేసిన ప్రతిసారి కూడా ఈ గ్యాస్ పైపు పెట్టిన హోల్ ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి వాటర్ కిందకు వచ్చేసి కిందంతా మెస్సీగా తయారవుతుంది కదా. సో అలాంటి ప్రాబ్లం ఫేస్ చేయకుండా మనం ఏం చేయాలంటే ఈ కిచెన్ కౌంటర్ రెడీ చేయించుకునేటప్పుడే ఒక చిన్న స్టోన్ని ఇలా కట్ చేయించేసి దానికి కూడా హోల్ పెట్టేసి అందులోంచి గ్యాస్ పైప్ తీసేసి కింద గ్రానైట్ ప్లస్ ఇప్పుడు పైన చేసిన గ్రానైట్ ఈ రెండింటికి మధ్యలో గ్లూ పెట్టేసామంటే, అంటే స్టోన్స్ అవి స్టిక్ చేసుకోవడానికి సపరేట్గా గ్లూ దొరుకుతుంది. అది పెట్టేసాం అనుకోండి, అది గట్టిగా స్టిక్ అయిపోతుంది అనమాట. ఇలా పెట్టించడం వల్ల గ్యాస్ పైప్ అనేది బెండ్ అవ్వకుండా ఉంటుంది. ప్లస్ మనం కిచెన్ కౌంటర్ని కూడా చాలా ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు. సో ఇక మా వారు చూడండి మార్నింగే వెళ్ళిపోయి ఏం తెచ్చారు? నాటుకోడి. ఓ ముంజలు, సూపర్. 840 grams చికెన్. అంటే కేజీ కోడి తీసుకుంటే 840 grams వచ్చిందా? ఆహా, ఓకే. ఇక్కడ పాలు కాసి పెట్టేశాను. తొందరగా ఫ్రెష్ అయితే టిఫిన్ వేసేస్తా. రాత్రి స్నానం చేశారా? ఇదిగోండి ఫ్రెష్గా తాటి ముంజలు. ఇవి ఇప్పుడే తీసిచ్చారా? ఈ తాటి ముంజలు ఇప్పుడేనా తీసిచ్చింది ఫ్రెష్గా? ఓకే. తాటి ముంజలు అప్పటికప్పుడు కట్ చేసేస్తేనే మంచిగా ఫ్రెష్గా ఉంటాయండి. అంతకుముందు ఏం చేసేవాళ్ళంటే అవి ముందే కట్ చేసేసి మనం వెళ్ళినప్పుడు అవి కవర్లో వేసి ఇచ్చేవాళ్ళు అనమాట. సో అలా తీసుకుంటే ఏంటంటే ఎక్కువసేపు ఫ్రెష్గా ఉండవు, దాని తగ్గట్టు ఎండ ఎక్కువగా ఉండడం వల్ల స్మెల్ వచ్చేస్తాయి అనమాట తొందరగా. సో అందుకని చెప్పి మనం వెళ్ళినప్పుడే అవి మంచిగా అప్పటికప్పుడు ఫ్రెష్గా కట్ చేయించుకొని తెచ్చుకోవాలి. సో ఇప్పుడైతే మా వారు చాలా ఫ్రెష్గా ఉన్న తాటి ముంజలు అయితే తీసుకొచ్చారనమాట. సో ఈ సమ్మర్లో మన బాడీ అనేది తొందరగా కూల్ అవుతుంది ఇవి తీసుకోవడం వల్ల. సో నాకైతే తాటి ముంజలు బాగా ఇష్టం, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇవి తింటున్నాం కాబట్టి ఆ టేస్ట్ అనేది నాకు చాలా చాలా ఇష్టం. మా అబ్బాయి అయితే ఎక్కువ తినడు. సో నేను మా వారు కంపల్సరీ తాటి ముంజలు అయితే తీసుకుంటాం అనమాట సమ్మర్లో. సో మీలో ఎంతమందికి తాటి ముంజలు ఇష్టం నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి. ఇక ఇక్కడ వచ్చేసి రైస్ అలాగే కర్రీ రెండు ప్రిపేర్ చేస్తున్నాను. రైస్ అయితే వాటర్ ఇంకిపోయింది కదా, సిమ్లో పెట్టేశాను. ఇక ఇక్కడ చూడండి మా అబ్బాయి నాకు మంచిగా హెల్ప్ చేస్తున్నాడు. హ్యాండ్ వాష్ అయిపోయిందనమాట. సో అది ఫిల్ చేయమంటే చేస్తున్నాడు. సో ఇక వంట అదంతా కంప్లీట్ చేసేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ అయితే చేస్తున్నానండి. ప్లెయిన్ బ్లౌజెస్ ఉన్నాయి, సో అవి స్టిచ్ చేద్దామని చెప్పి ఇక్కడ స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేశాను. యాక్చువల్గా వంట కంప్లీట్ అయిపోయింది కదా, లంచ్ చేసేసి తర్వాత స్టిచ్చింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. కానీ మా వారు బయటికి వెళ్ళారనమాట. సో రావడానికి ఒక అరగంట పడుతుంది అనేసి అన్నారు. సో అప్పటిదాకా ఖాళీగా ఉండడం ఎందుకులే అని చెప్పి ప్లెయిన్ బ్లౌజ్ ఉంటే అది స్టిచ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. ప్లెయిన్ బ్లౌజే కాబట్టి తొందరగా అయిపోతుంది. అదే లైనింగ్ బ్లౌజ్ తీసుకున్నాం అనుకోండి, దానికి మళ్ళీ లైనింగ్ యాడ్ చేయాలి, ప్లస్ మళ్ళీ పైపింగ్ ఇవన్నీ కూడా స్టిచ్ చేసుకోవాలి. సో ఇది ప్లెయిన్ బ్లౌజే కాబట్టి తొందరగా అయిపోతుంది. ఆయన వచ్చేలోపు కుట్టేద్దాం అని చెప్పి స్టార్ట్ చేశాను. సో ఇక ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేయడం కోసం నేను అవి డాట్స్కి మెజర్మెంట్ తీసుకుంటున్నాను అనమాట. సో ఇవి కట్ చేసేటప్పుడే యాక్చువల్గా మార్క్ చేసుకోవాలి. సో అప్పుడు నేను మిస్ చేశాను అనమాట. అయినా ఏం పర్లేదు, ఇప్పుడైనా సరే డాట్స్ వేసేసుకొని స్టిచ్ చేసుకోవచ్చులేండి.
యాక్చువల్గా అయితే ప్లెయిన్ బ్లౌజెస్ ఉంటాయి చూసారా, ఇలా డిజైన్ లేకుండా, అలాంటి బ్లౌజెస్ అనుకోండి ఒక 2-3 బ్లౌజులు కట్ చేసినా సరే అవి మార్క్ చేసుకున్న తర్వాత రోలర్ తోటి రోల్ చేసేస్తే మార్కింగ్ అనేది అన్ని బ్లౌజెస్కి అలా ఉండిపోతుంది అనమాట. స్టిచ్ చేసుకున్న ప్రతిసారి కూడా ఇలా మెజర్ చేసుకునే పని లేకుండా ఆ మార్కింగ్ చూసుకుంటూ స్టిచ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ డిజైన్ ఉండడం వల్ల ఏంటంటే మనం ఇలా మార్కింగ్ని రోల్ చేసుకున్నా కూడా మనకి కనిపించదు అనమాట. సో ఇలాంటి బ్లౌజెస్కి మాత్రం అప్పటికప్పుడు టేప్ తోటి మెజర్ చేసుకుని మనం స్టిచ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఈ డాట్స్ అయితే స్టిచ్ చేసేసానండి. బ్లౌజ్ మెయిన్గా మనకి పర్ఫెక్ట్ షేప్ ఉండాలి అని అంటే ఈ డాట్స్ అనేది కంపల్సరీ చాలా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయింది, అలాగే మా లంచ్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. లంచ్ కంప్లీట్ అయిన తర్వాత ఒక 1 అవర్ అలాగా రెస్ట్ తీసుకుని తర్వాత నేను మా వారైతే బయటికైతే వెళ్ళాము. అంటే స్టిచ్చింగ్కి సంబంధించిన మెటీరియల్ తీసుకుందాం అని చెప్పి వెళ్ళాము. యాక్చువల్గా 2 డేస్ బ్యాక్ వెళ్ళాను అనమాట ఇవి తెచ్చుకుందాం అనేసి. కొన్ని మాత్రమే తెచ్చుకున్నాను, కొన్ని మర్చిపోయాను. సో ఎప్పుడు లిస్ట్ ప్రిపేర్ చేసుకుని వెళ్తానండి. సో లిస్ట్ రాసుకుని వెళ్ళడం వల్ల ఏంటంటే అన్నీ ఒకేసారి తెచ్చేసుకోవచ్చు అనమాట. సో ఈసారి ఎందుకో నేను మర్చిపోయాను అనమాట. సో అందుకని కొన్ని తెచ్చుకున్నాను, కొన్ని తెచ్చుకోలేదు. సో ఇక ఈ స్టిచ్చింగ్కి సంబంధించిన మెటీరియల్స్ అన్నీ కొనుక్కున్న తర్వాత వచ్చేటప్పుడు మధ్యలో ఆర్ఎస్ బ్రదర్స్కి కూడా వెళ్ళాను. లాస్ట్ వీక్ ఓపెన్ చేశారనమాట ఇక్కడ ఆర్ఎస్ బ్రదర్స్ బీసెంట్ రోడ్ దగ్గర. సో ఒకసారి చూసొద్దామని చెప్పి వెళ్ళాను. యాక్చువల్గా అయితే నాకు ఆర్ఎస్ బ్రదర్స్ అంటే ఒక సెంటిమెంట్ అనమాట. ఎందుకంటే నా మ్యారేజ్కి సంబంధించిన శారీస్ అలాగే గోల్డ్ జ్యువెలరీ మొత్తం కూడా నేను ఆర్ఎస్ బ్రదర్స్లోనే తీసుకున్నాను అనమాట హైదరాబాద్లో. యాక్చువల్గా విజయవాడలో ఇది 2వ షోరూమ్ అండి. బందర్ రోడ్లో ఆల్రెడీ ఆర్ఎస్ బ్రదర్స్ ఒక షోరూమ్ ఉంది, ఇది 2వది అనమాట. సో కొత్తగా ఓపెన్ చేశారు కదా, సో శారీస్ కానీ డ్రెస్ మెటీరియల్స్ కానీ కొత్త కలెక్షన్స్ ఏమన్నా ఉన్నాయా చూసొద్దాం అని చెప్పి నేనైతే వెళ్ళాను. వర్క్ శారీస్ అలాగే పట్టు శారీస్ ఇవన్నీ కూడా బాగున్నాయి, కానీ నాకు పర్టికులర్గా డైలీ వేర్ శారీస్ అయితే బాగా నచ్చాయండి. అంటే చాలా తక్కువ ప్రైస్ ప్లస్ మంచి క్వాలిటీలో అయితే ఈ శారీస్ అయితే ఉన్నాయి. అంటే యాక్చువల్గా 200-250 అలా ప్రైస్ ఉన్న శారీస్కి ఏంటంటే బ్లౌజ్ పీసెస్ ఎక్కువగా ఇవ్వరు, కానీ ఇక్కడ మాత్రం తక్కువ ప్రైస్లో ఉన్న శారీస్ అయినా సరే క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. అలాగే బ్లౌజ్ పీసెస్ కూడా పెద్దవి ఇచ్చారనమాట. కొంతమంది ఫంక్షన్స్కి పెట్టుబడి చీరలు అని చెప్పి తీసుకుంటూ ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళకి ఇవైతే మంచి ప్రైస్లో మంచి కలెక్షన్ అయితే దొరుకుతుంది. ఇక షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు మా వారు టీ తాగుదామని చెప్పి ఇక్కడికైతే తీసుకొచ్చారు. సో సమోసా తీసుకున్నాను, సమోసా తింటూ టీ అయితే తాగుతున్నాను అనమాట. యాక్చువల్గా నేను మా వారు టీ తాగడానికి వెళ్ళేసరికి అక్కడ చాలా మంది ఉన్నారు. సో టీ తాగడానికి ఏంటి ఇంతమంది వచ్చున్నారు, అది కూడా గుంపుగా నిల్చున్నారు ఏంటి అనుకుంటూ లోపలికి వెళ్ళాను. తీరా చూస్తే ఈరోజు మ్యాచ్ ఉందంట, మ్యాచ్ టీవీలో చూడడానికి అని చెప్పి చాలామంది వచ్చున్నారు. సగం మంది టీ తాగడానికి వస్తే సగం మంది మ్యాచ్ చూడడానికి వచ్చున్నారు అక్కడ. యాక్చువల్గా ఈరోజు వేరే బ్లాగ్ పోస్ట్ చేద్దాం అనుకున్నానండి. అదేంటంటే నేను లాస్ట్ బ్లాగ్లో చెప్పాను కదా స్టిచ్చింగ్కి సంబంధించి ఒక ఐటెం తీసుకున్నాను. సో అదేంటి మీరు గెస్ చేయండి, నాకు కామెంట్ చేయండి అనేసి. సో దానికి సంబంధించిన వ్లాగ్ అయితే పోస్ట్ చేయాలి ఈరోజు, కానీ అది ఎడిట్ చేయలేదండి, కొంచెం టైం పడుతుంది. సో అందుకని చెప్పి ఈరోజు అయితే ఈ వ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ వ్లాగ్లో నేను స్టిచ్చింగ్కి సంబంధించి ఏ ఐటెం తీసుకున్నానో మీతో కంపల్సరీ షేర్ చేసుకుంటానండి. సో ఇప్పుడు మ్యాచ్ వస్తుంది అని చెప్పి అన్నాను కదా, మా వారు కూడా మ్యాచ్ చూసుకుంటూ ఆయన టీ అయితే కంప్లీట్ చేసేసారు. ఇక నేను సమోసా తీసుకున్నాను కదా, సమోసా తినుకుంటూ టీ తాగేసరికి లేట్ అయిపోయింది అనమాట. సో ఇక టీ ఫినిష్ చేసేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయిపోయి నేను మా వారైతే చర్చికి వచ్చేసాము. సో ఫ్రెండ్స్ ఇదండి సండే సింపుల్ వ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.